నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు నగరంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరిగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తిని తమ పిల్లల్లో పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించే రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. గుంటూరు జిల్లా నుంచి పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ కనబర్చిన అనేక మంది క్రీడాకారులు రైల్వే, పోలీస్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని నిర్వాహకులు విజయభాస్కర్ తెలిపారు. పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నిర్వర్తించడం జరుగుతుంది. అయితే దీనికి విజయభాస్కర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మన డిస్ట్రిక్ట్ మొత్తం యావత్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పవర్ లిఫ్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్టేట్ వైడ్కి పంపిస్తూ ఉన్నారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపిక అవుతూ ఉన్నారు. చాలా చక్కటి కార్యక్రమం. ఈరోజు స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎంత ఇంపార్టెంటో అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాలి. మన డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపికై స్టేట్ లెవెల్లో అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడల్స్ తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వివిధ ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఉంది. ఈ గేమ్ ద్వారానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. పవర్ లిఫ్టింగ్ మా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా నుంచి చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ప్లేయర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఈ చిన్న వయసు నుంచి వ్యాయామం అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మాజీ భారత ప్రధానమంత్రి ఆర్థిక మార్గదర్శి మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. నేటి పరిస్థితిలో అవినీతి లేని ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పవచ్చని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో చట్టాలు తెచ్చారని గుర్తు చేశారు. పేదల కడుపు నింపేందుకు ఉపాధి హామీ పథకం తెచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ సంకూరి జక్కరయ్య, వెంకయ్య చౌదరి, లింగంశెట్టి ఈశ్వరరావు, పి రామచంద్రరాజు, జలీల్ అహ్మద్, పఠాన్ అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఈ పాలసీస్, ఎకనమిక్ పాలసీస్, ఈ అడ్వాంటేజెస్ పేదవాళ్ళకి అందట్లేదు కదా. పావర్టీ పెరిగింది కదా, పేదరికం పెరిగింది కదా. పేదరికం ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా, ఎన్ని రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్నా పేదరికం అంతకంటే ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది? దేశం ఇన్ఈక్వాలిటీ ఎందుకు కనిపిస్తాము? మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎందుకు ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉంది, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎందుకు పెరిగింది? ఈ విషయాలను సమీక్షించుకోకపోతే ఆ యొక్క ఆర్థిక లబ్ధి దేశానికి జరుగుతుంది, దేశ భద్రత మంచిది కాదు అనేది కూడా మన్మోహన్ సింగ్ గారి నుంచి ఈ ప్రభుత్వాలు నేర్చుకోవాలనేది. జ్యోతి బస్సుని ప్రధానం చేయాలని అనేక మంది కోరితే మేము పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా ఉండగలుగుతాం. చిన్న చిన్న పాత్రలలో ప్రధానమంత్రిగా ఉండి ఎవరో శాసిస్తే మేము వాటిని అమలు చేసే వాళ్ళగా ఉండలేము అని ఆనాడు ఒక చారిత్రక తప్పేదంతో లెఫ్ట్ పార్టీస్ లెఫ్టే. అంటే మన్మోహన్ సింగ్ టైంలో భారతదేశం, అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందం దేశ రక్షణకి, దేశ భద్రతకి, దేశంలో ఉన్న విద్యుత్ అవసరాలకి ఎంతో ఉపయోగపడింది. అది రుజువైంది. ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానోత్సవం గుంటూరులో జరిగింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న మాస్టర్ ఛాంపియన్షిప్ పోటీలు రెండో రోజు కొనసాగాయి. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు డిప్యూటీ మేయర్ సజీలా మెడల్స్, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లాల్ వజీర్, డిప్యూటీ మేయర్ సజీలా మీడియాతో మాట్లాడారు. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ముఖ్యమని తెలిపారు. వయసుతో పని లేకుండా సుమారు 600 మంది క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి వచ్చి పోటీల్లో పాల్గొన్నారని వెల్లడించారు. వారిలో 250 మంది మెడల్స్ పొందారని వివరించారు. ప్రభుత్వం ఇలాంటి పోటీలను ప్రోత్సహించాలంటే కేవలం క్రీడా బడ్జెట్లో 10% కేటాయిస్తే చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షౌకత్, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఇటు సమాజ సేవ చేస్తూ ఇటు ప్రతి ఒక్కటి అంటే వయసుకి సంబంధం లేకుండా ఎంతో బిజీ షెడ్యూల్లో మనమందరం బాగుండాలి అనే ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్పోర్ట్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏజ్కి సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు 50+ నుంచి ఇక్కడ ఇచ్చి ఎంతో యాక్టివ్గా గేమ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీద ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చిన నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే మన భారతదేశంలో ఈ యొక్క స్పోర్ట్స్ అనేది మనమందరం ఒక జీవిత స్వామి చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం కానివ్వండి, ఇటు స్ట్రెస్ కానివ్వండి, ఎన్నో బిజీ షెడ్యూల్తో మనమందరం ఉంటాము. కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ మన బిజీ లైఫ్స్లో ఏర్పాటు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయంగా 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా నిన్న మరి సుమారుగా 600 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. దీనిలో సుమారుగా 250 మందికి మెడల్స్ రావడం జరిగింది. దీనిలో సింహభాగంలో ఎక్కువ మంది మహిళలు, వీరందరూ కూడా హౌస్ వైఫ్స్. వీళ్ళంతా వాళ్ళలో సీనియర్ ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే పోలీసు వారు ఉన్నారు, అలాగే ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసమే ఈ యొక్క పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనందరం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యశ్రీ అనేటువంటిది ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క క్రీడల వల్ల ఆరోగ్యశ్రీ అనే ఖర్చుని తగ్గించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతూ ఉన్నాం, మీరు ఈ ఆరోగ్యశ్రీకి ఇచ్చే దాంట్లో 10% కనుక ఇచ్చి ఈ యొక్క క్రీడాకారుల్ని అథ్లెటిక్స్ని మీరు కనుక పెంపొందించి చేసినట్టయితే మామూలు అమెచ్యూర్స్ లాగానే మేము కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. కమిషన్ సభ్యుడితో జిల్లా అధికారులతో సమావేశం అనంతరం షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు, అభిప్రాయాలు స్వీకరించే కార్యక్రమం ఉన్న కారణంగా పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సంస్కార భారతి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో భారతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వివిధ పోటీలలో చిన్నారులు పాల్గొన్నారు. బాలికలు జాతీయ గీతాలకు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బీసీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత మన్నవ సుబ్బారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. రాబోయే నూతన సంవత్సరంలో టీచర్లకు పదోన్నతులు, బదిలీల వంటి అంశాలలో మంచి జరగాలని ఈ సందర్భంగా ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు మరదాప చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి నట్టవ హరగోపాల్, వ్యవస్థాపక అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు షేక్ అక్బర్, మస్తాన్ వలీ, ఏ అరుణ, భార్గవి, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషనల్ ఆధ్వర్యంలో ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో మేడం క్యూరీ సివిల్ సర్వీసెస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ చదవాలంటే స్కూల్ విద్య నుంచే దానిపై అవగాహన పెంచుకోవాలని కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు వివరించారు. సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగపడేందుకు ఈ పుస్తకాలను ప్రతి స్కూల్కు పంపుతామని వెల్లడించారు. సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ కావాలనుకునేవారు తప్పనిసరిగా లక్ష్యం నిర్దేశించుకొని అన్ని సబ్జెక్టుల పుస్తకాలు చదవాలని సూచించారు. ఈ సందర్భంగా మేడం క్యూరీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సివిల్స్ చేయాలనే గోల్ పెట్టుకొని మన చుట్టూ జరిగే విషయాలను తెలుసుకుంటూ న్యూస్ పేపర్ చదవడం ద్వారా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ అధ్యక్షులు కె యశ్వంత్, జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రసాద్, ఎం కళాధర్, నాట్స్ అధ్యక్షులు కాకుమాను నాగేశ్వరరావు, డాక్టర్ సత్యనారాయణ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
లాస్ ఇవి ఉంటాయి కదా, అవి క్రియేట్ చేసేది గవర్నమెంట్ అయినా సరే వాటిని ఎన్ఫోర్స్ చేసేది ఎవరు? సివిల్ సర్వెంట్స్. కరెక్ట్, వాటిని ఎన్ఫోర్స్ చేసేది సివిల్ సర్వెంట్స్, అవునా? సో ఈ సివిల్ సర్వెంట్స్కి ఎంతో పవర్ ఉంటుంది, అవునా? దే డిసైడ్ లైక్ హౌ ద ఫ్యూచర్ ఆర్ హౌ టు షేప్ ద కంట్రీ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్కే కాదు పనిచేస్తారు, వాళ్ళు పబ్లిక్కి పనిచేస్తున్నారు. పబ్లిక్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పనిచేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, సివిల్ సర్వీసెస్ అంటే చాలా పవర్ ఉంటుంది, కార్లు ఉంటాయి ఉంటాయి, అది కాదు కదా. దే ఆర్ క్రియేటింగ్ రియల్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీలో వాళ్ళు ఎంతో డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగిన ఎంతో పవర్ వాళ్ళకు ఉంటుంది. గోల్ ఉన్నప్పుడు మనకి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఎటువైపు చదవాలి. కాబట్టి మీరు ఈ ఏజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మొదటిది గోల్ సెట్ చేసుకోవాలి. నా గోల్ ఏంటి? రెండో పని మీరు చేయాల్సింది రెగ్యులర్గా మీ పాఠాలన్నీ బాగా చదవాలి. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వస్తారు, సార్ ముందు ఏం చదవమంటారు అని అడుగుతారు. వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా, 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా ఉన్న సోషల్ సైన్స్ పుస్తకాలన్నీ చదవండి అని చెప్తాను. వాళ్ళంతా బీటెక్ అయిపోయి వచ్చిన వాళ్ళు అంటే మీ పుస్తకాలే, ఇప్పుడు మీరు చదువుతున్న పుస్తకాలు అన్నీ చూసారు, ఆ పుస్తకాలే ముందు చదవాలి. చాలాసార్లు ప్రశ్నలు ఆ పుస్తకాల నుంచే వస్తాం. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పౌరాణిక కళాకారులు సాంస్కృతిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నలక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 28వ వార్షికోత్సవం 2 రోజుల పాటు జరిగాయి. శనివారం సాయంత్రం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభినవ నటులు చందనం నాయుడు, యుధిష్ఠర ఏకపాత్ర, నట గంభీర డాక్టర్ టివి నారాయణ, ఆంధ్ర నాట్యమయూరి రత్నశ్రీలచే బాలనాగమ్మలోని ఫకీరు సన్నివేశం, ఆలపాటి జనార్దన్ రావు దుర్యోధన ఏకపాత్రాభినయం, రాజనర్తకి శ్రీకృష్ణ రాయబారం, సత్యహరిశ్చంద్రంలోని సన్నివేశాలను చక్కటి పౌరాణిక పద్యాలతో జనరంజకంగా సాగాయి. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పౌరాణిక కళాకారుల సంఘం మరియు అతిథులు పలువురు ప్రముఖ కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి కృష్ణారావు, సనిశెట్టి సాంబశివరావు, డాక్టర్ బివి రమణ, శ్రీకాంత్, సూర్యనారాయణ, వెంకటప్పయ్య, అర్జునరావు, దర్శి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అతిథులుగా కాట్రగడ్డ రామకృష్ణ, నక్క ఆనంద్ బాబు, మన్నవ సుబ్బారావు, గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎవరున్నారు నాకు పేర్లు గుర్తులేదు, కానీ ఆ రోజున డివి సుబ్బారావు గారు, అదేవిధంగా కేవీ రెడ్డి గారు, చేమకుర్తి నాగేశ్వరరావు గారు, బండారు రామారావు గారు, అనేక మంది, కొన్ని పేర్లు మర్చిపోయారు, గుర్తుండకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సినిమా యాక్టర్ల కంటే వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉండేది. నిజంగా సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఆ రోజున అంత పోటీలు పడి నడుస్తూ ఉండేది. ఈ రోజున మరి తగ్గింది, కళాదానం తగ్గింది. మేమైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ఒక నటుడు. నటుడు అంటే సినిమా నటుడు కంటే ముందు కూడా ఆయన స్టేజీ ఆర్టిస్ట్. ఆయన కూడా గుంటూరు ఏసీ కాలేజ్ చదివేటప్పుడే స్టేజీ ఆర్టిస్ట్గా ఎన్నో వేషాలు ఆడి రక్తి కట్టించినటువంటి ఒక నటుడిగా మరి ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కళాకారులుగా ఈరోజు పౌరాణిక నాటకాలు ఇప్పుడే ఆనంద్ బాబు గారు అంటా ఉన్నారు, ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఇంకా ఈ నాటకాల మీద ఒక వ్యసనం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క చూద్దామనేటటువంటి ఆ పాత భ్రమలు కావచ్చు, ఏదన్నా కానీ ఎక్కువ మంది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రెండోది ఏంటంటే పౌరాణిక నాటకాలు ఎప్పుడో 10ంటికో 11ంటికో మొదలు పెడతారు, తెల్లారుద్ది దాదాపుగా 4 గంటలకు 5 గంటలకు ముగిస్తూ ఉంటుంది. దాదాపుగా నాబోటోళ్ళు ఆ రోజుల్లో అయితే నిద్రపోయేవాళ్ళు, మధ్యలో ఎప్పుడో మా అమ్మ మా నాన్న తీసుకెళ్ళి పడుకోబెట్టేవాళ్ళు. ఈరోజు కూడా ఎప్పుడు చింతామణి అని చెప్పి కోటేశ్వరరావు గారు అడుగుతూ ఉంటే అది 2ంటికి ప్రారంభం అయింది అంటున్నాడు. 2ంటికి ఎవరు వచ్చి వస్తారంటే పల్లెటూరు నుంచి అసలు ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు అమ్మ దీని వస్తారంటున్నాడు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.